అవర్ ఛానల్ అంద్రాలో అమ్మకుట్టి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఉప్టన్ పౌడర్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అన్న టాపిక్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు వీడియో వచ్చేసేపాటికి బ్రైడల్ సిరీస్లోకి వెళ్తుందండి. ఉప్టన్ పౌడర్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే పెసలు కావాలండి, ఎర్ర కందిపప్పు, బియ్యం పిండి, కస్తూరి పసుపు, ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. అంటే పెసలు, కందిపప్పు అండ్ బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం పెసలు అని ఎర్ర కందిపప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉప్టన్ పౌడర్ డైలీ యూస్ చేసేటట్టయితే మనం కొద్దిగా స్మూత్గా పౌడర్ చేసుకోవాలండి. లేదు వీక్లీ ట్వైస్ యూస్ చేసేటట్టయితే కొంచెం బరగ్గా అంటే స్క్రబ్ టైప్లో పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్నది యాడ్ చేస్తున్నాను. అలానే బియ్యం పిండి, కస్తూరి పసుపు వచ్చేసేపటికి 1 స్పూనే తీసుకుంటున్నానండి. ఆరెంజ్ పీల్ పౌడర్ 4 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఉండలేం లేకుండా చక్కగా మిక్స్ చేస్తున్నాను అన్నిటినీ. ఇందులో నేను చెప్పండి ఏంటి అంటే నేను రోజ్ పెటల్ పౌడర్ యాడ్ చేశానండి. అది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టమైతే రోజ్ పెటల్ పౌడర్ యాడ్ చేయొచ్చు, లేకపోతే గులాబీలు ఉంటాయి కదా, నాటు గులాబీలని పౌడర్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. అది యాడ్ చేయడం వల్ల ఒక స్మెల్ వస్తుంది, ప్లెజెంట్ స్మెల్. దానికోసం నేను యాడ్ చేశానండి. చూసారు కదా ఎలా ప్రిపేర్ అయిందో. పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. మనం ఫేస్ వాష్లో యూజ్ చేయొచ్చు, బాడీ వాష్లో యూజ్ చేయొచ్చు, అది మన ఇష్టం. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంద్రాలో అమ్మకుట్టి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.